భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి కూడా కొన్ని మార్లు తెలుసో తెలియక అతిక్రమాలు చేస్తూ ఉంటాడు. తెలియక చేసిన విషయాలు వేరు, తెలిసి చేసిన అతిక్రమాలు తుడిచివేయబడకపోతే నరకాగ్నిగుండం తప్పదు, పాతాళ అగ్నిగుండానికి వెళ్ళక తప్పదు. మరి ఈ లోకంలో ఎవరు తప్పించుకోగలరు? అందుకే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి మనిషి యొక్క అతిక్రమాలు తుడిచివేయబడాలి, అతని పాపాలు క్షమించబడాలి. అప్పుడే అతని ఆత్మకు మోక్షం కలుగుతుంది. పాపక్షమాపణ లేకుండా ఏ నరుడు కూడా పరమాత్మ ఎదుగు వెళ్ళలేడు, పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించలేడు. వారి ఆత్మ యుగయుగాలు కాలుతున్న పాతాళానికి వెళ్ళిపోతుందని రాయబడింది. అట్టి స్థితిలో నుండి మనుషులైన మనల్ని విడిపించి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేచి ఈ శుభవార్త ప్రతి ఒక్కరికి అందజేయమన్నాడు. ఏమని? ఏ వ్యక్తి కూడా తన అతిక్రమాల్లో తన పాపాల్లో మరణించకూడదు. వారు పాపము నుండి శాపం నుండి విడుదల పొందిన వారే రక్షణ పొందుకొని ఎప్పుడు ఎక్కడ కన్ను మూసినా వారి ఆత్మలకు కూడా మోక్షరాజ్యం కలగాలి, నిత్య జీవం పొందుకోవాలి. ఈ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళిని